నుంచి ఇంతమంది మీడియా వాళ్ళు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఏమంటే వారంలో 5 రోజులు మాత్రం పనిదినాలు కావాలి అని మేము ఈ డిమాండ్ 10 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. 2015 నుంచి కూడా మేము ఈ డిమాండ్ ఉంది మాకు. అప్పుడేమంటే 2వ శనివారం 4వ శనివారం సెలవు ప్రకటించారు తప్పించి మిగతా శనివారాలు ఫుల్ డే మొత్తం వర్కింగ్ డేగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇంత డిజిటలైజేషన్ జరిగిన తర్వాత ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 97% 95% ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్గా జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత కూడా మేము ఇంత డిమాండ్ 2023లో మా యూనియన్లో అన్ని కూడా మా ఐబీఐ వాళ్ళు ఒప్పుకున్నారండి 5 డే బ్యాంకింగ్. కానీ గవర్నమెంట్ మాత్రం మొండి వైఖరితో ముందుకెళ్తుంది. ఎందుకన్నా మరి వాళ్ళు ఇంత డిజిటలైజేషన్ జరిగిన తర్వాత కూడా 5 డే బ్యాంకింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఒక మెషిన్ కూడా స్థాయికి మించి ఒక మెషిన్ అది పరిమితి మించి పనిచేసినప్పుడు అది కూడా ఆగిపోద్దండి. కానీ మన మనుషులు మనకు మినిమం పరిమితికి మించి మనం పని చేయించి అంటే ఎంత ప్రెజర్ అయిపోతుందంటే ఇది ప్రజలకు సరైన సేవ చేయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట. వాళ్ళకి సరైన సేవలు అందించడం కూడా ఇబ్బంది అయిపోతుంది. సరైన రెస్ట్ లేకపోవడం ఒకటి. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎంప్లాయీస్కి కరోనా తర్వాత ఇంకా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము 5 రోజులు మాత్రం పనిదినాలు కల్పించాలి మాకు. ఇది మా ఒక్క డిమాండ్ మాత్రం కదా. ఆల్రెడీ అన్ని ఫైనాన్స్ రంగంలో అటు ఎల్ఐసి కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అందరూ కూడా 5 రోజులే ఉన్నాయండి వాళ్ళ పనిదినాలు. మాకు కూడా అలాగే 5 రోజులు మాత్రం పనిదినాలు కల్పించండి అని చెప్పామండి. దానికి మేము ఇంకొక అవకాశం ఏమి ఇచ్చామంటే మిగతా ఒక రోజు ఎక్స్ట్రా సెలవు అడుగుతున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా సంబంధించిన వర్కింగ్ అవర్స్ మొత్తం కూడా మేము పెంచుకొని మేము రోజుకి ఒక అర్ధగంట ఎక్కువ పని చేస్తాము. రోజున్న వర్కింగ్ అవర్స్ కంటే కూడా ఒక అర్ధగంట ఎక్కువ పని చేస్తామని చెప్పామండి. ఆ అర్ధగంటని కాస్త 40 నిమిషాలు పెంచింది ఐబీఏ. దానికి ఒప్పుకున్నాం. అంటే రోజుకి వర్కింగ్ అవర్స్ రోజు చేస్తున్న దానికంటే కూడా ఒక 40 నిమిషాలు ఎక్కువ పని చేస్తామని చెప్పామండి. చెప్పిన తర్వాత కూడా దానికి ఐబీఏ ఒప్పుకొని ఐబీఏకి బ్యాంక్ యూనియన్కి మొత్తం అన్ని ఒప్పందాలు కుదిరిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది లాస్ట్ డెసిషన్. వాళ్ళు దీన్ని మొండి వైఖరిగా అంటే మేము పోయినసారి వేజ్ రీజన్ కూడా మేము ఎప్పుడు స్ట్రైకులు చేయలేదండి. అలాంటిది ఎంత పని భారము ఎంతమంది ఎంప్లాయీస్ కూడా చాలా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడ్డము. అలాగే కస్టమర్స్కి సరైన సేవలు అందించాలంటే కూడా మనకి సహకరించిన పరిస్థితులు ఉన్నారండి. ఇటువంటి ఇంత తీవ్రమైన పరిస్థితులు ఈరోజు స్ట్రైక్ వచ్చామండి. స్ట్రైక్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళ మొండి వైఖరిని వదిలి మాకు ఈ 5 డే బ్యాంక్ ఇచ్చేంత కూడా మేము దీన్ని వదిలిపెట్టము. దీన్ని తీవ్రంగా మేము ప్రయత్నిస్తాం. భవిష్యత్తులో అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు కూడా స్ట్రైక్ చేసినా సాధించుకుంటాం. అందుకు థ్యాంక్ యూ.